ఇప్పటికే అమరావతిలో అవినీతి జరుగుతోంది అని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. అమరావతిని ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్ పాలకులు విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నారు అని జగన్ సూటిగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. దానికి బలం చేకూర్చే విధంగా రోజుకో విషయం బయటకు పడుతూ ఉంది. ఈనాడు ఎండీకి సంబంధించిన వాళ్ళు అంటే రామోజీరావు గారి కుమారుడి స్వయాన బియ్యంకుడికి 7,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చారని, మొబిలైజేషన్ అడ్వాన్సుల కిందనే 800-900 కోట్లు ఇచ్చేశారు అని. సో వీళ్ళ కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చి లబ్ధి పొందుతూ ఉన్నారన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. మరొకవైపు తాజాగా నిన్న కూడా చూసాం, ఆ బిఎస్ఆర్ అని ఒక కంపెనీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎన్నికలప్పుడు భారీగా ధనం ఇస్తారు అని, వాళ్ళకి హెరిటేజ్లో ఇప్పటికి 6,500 కోట్ల రూపాయలు, సరే ఇది 7,500 కోట్లు అనుకుంటా, 7,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఇచ్చారు అని, 19 ప్యాకేజీలు ఇచ్చారు అని అమరావతిలో. వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద 1,000 కోట్లు ఇచ్చేశారని నిన్న కూడా చూసిన వార్తలు. దీనికి మించి ఈసారి దీనికి మించిన సెన్స్ నేరుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ కంపెనీకి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సెన్సేషనల్ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ కంపెనీ హెరిటేజ్ హైదరాబాద్ షామీర్పేట దగ్గర ఒక పెద్ద ప్లాంట్ స్టార్ట్ చేశారు కదా నిన్ననే. అయితే ఆ ప్లాంట్ కట్టిన కంపెనీకి అమరావతిలో సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు. దీని వెనక గుడుపుటానే ఏంటి, అక్కడ హెరిటేజ్ ప్లాంట్ కట్టింది, ఇక్కడ అమరావతి కడుతున్న ఇద్దరు ఒకరే, ఇదే మన క్విడ్ ప్రో కోనా? సో అక్కడ కట్టించుకొని ఇక్కడ ప్రయోజనాలు కల్పిస్తూ ఉన్నారా? అమరావతి అనేది కామధేను అయిందా చంద్రబాబు గారికి, పాలకపక్షానికి, వాళ్లకు అని చెప్పి అసలు చాలా ఒక సెన్సేషనల్ ట్వీట్ వైసీపీ. ఏమంటావు? అక్కడ ఇక్కడ ఒకరే, నీకు అది నాకిది, అమరావతి పేరుతో ఎవరికి లాభం, పదే పదే ప్రజలకు ఎదురవుతున్న ప్రశ్నలు ఇవి, అమరావతి పనుల్లో చంద్రబాబుకు 2 రకాల మేళ్ళు, హైదరాబాద్ షామీర్పేటలో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పార్లర్ యూనిట్కి నిర్మాణం చేసినటువంటి భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదే కంపెనీకి సబ్ కాంట్రాక్టులో అమరావతి జిఐడి టవర్ పనులట. అరే అవునా? అక్కడ హెరిటేజ్ ప్లాంట్ కట్టినటువంటి కంపెనీకే అమరావతిలో జిఐడి టవర్ సబ్ కాంట్రాక్ట్ వాళ్ళకే ఇచ్చారట. హెరిటేజ్ ఫుడ్స్ కోసం పనులు చేసిన ట్రాక్ రికార్డ్ ప్రభుత్వ ప్రాజెక్టులకు పాస్పోర్టుగా మారిందా? ముందే నిర్ణయించిన డీల్ అంటారా? పరస్పర లబ్ధి మాత్రమేనా? ఇందులో మర్మమేంది బాబు గారు, ఇందులో మతలబేంటి లోకేష అని చెప్పి చాలా ట్వీట్లు చేసుకుంటూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా చూడండి, ఇటువంటివన్నీ రోజుకొకటి బయటపడుతూ ఉంటే నా పాయింట్ ఏంటంటే, రోజుకొకటి బయటపడడం ఒకటి, కానీ ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీతనం పాటించడం లేదు. అది ప్రాబ్లం. అసలు జవాబుదారీతనం పాటించడం లేదు. ఎందుకని? ఆ కంపెనీనే ప్రకటించుకున్నారు వాళ్ళ వెబ్సైట్లో, హెరిటేజ్ జిఐడి టవర్ల పనులు మేమే చేసాము అని. ఆ స్క్రీన్ షాట్లు వైసీపీ కనుక ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. మరి ఇటువంటి వాటివన్నీ కనుక రోజుకోటి బయటకు వస్తూ ఉంటే మరి ఎట్లా దాని మీద జనానికి పాజిటివ్ అభిప్రాయం వస్తుంది? పోనీ ప్రభుత్వం అవన్నీ క్లియర్ చేస్తుందా? అది కాదు ఇది, ఇది కాదు అదని అది చెప్పరు. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి?